అడవిలో వేట చేస్తున్న మహారాజుకు కొంత దూరంలో తపస్సు చేస్తూ కొంతమంది మునులు ఋషులు కనిపిస్తారు. వారంతా ఎంతో దీక్షతో తపస్సులో లీనమై ఉండటం చూసిన వసువు మహారాజు వేటను పక్కన పెట్టి వారి దగ్గరకు వస్తాడు. ఇక వారి పక్కనే కొంత దూరంలో కూర్చొని తాను కూడా దీక్షను చేయడం మొదలు పెడతాడు. మహారాజైన వసువు దీక్ష ఎందుకు చేస్తున్నాడా అని సందేహం కలిగిన దేవతల మహారాజు ఇంద్రుడు వసువు తపస్సుకు ఆకర్షితుడై అతని ముందు ప్రత్యక్షమవుతాడు. తన దీక్షతో ఇంద్రుని అనుగ్రహాన్ని పొందిన మహారాజు వసువు ఏ వరం కావాలో కోరుకోమని ఇంద్రుడు అడగడంతో, స్వామి నాకు దైవత్వాన్ని ప్రసాదించు స్వామి అని కోరడంతో వసువుకు దైవత్వమును ప్రసాదించిన ఇంద్రుడు దానితో పాటు పుష్పక విమానం లాంటి ఒక వాహనాన్ని, అలాగే అతి శక్తివంతమైన వేణుదుష్టి అనే ఆయుధాన్ని ప్రసాదిస్తాడు. ఇలా పదునైన ఆయుధాన్ని కలిగిన వసువు మహారాజు తన రాజ్యంలో పాలన